మాకైతే నీళ్లు తగ్గిపోయాయి, కానీ మా ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరికైతే వెళ్ళాల్సిన రూట్ బస్సులు ఏమి వెళ్ళడం లేదండి. వాళ్ళని దింపుదామని చెప్పి మేమైతే సాహసం చేశాము. ఏదో చుట్టం చుక్క పలకరిద్దామని చెప్పి మా ఇంటికి వచ్చారట. వచ్చిన రోజు నుంచే ఎందుకు వచ్చామా అనుకునేటట్టు పెద్ద ప్రళయమే వచ్చిందండి. ఏకంగా కరెంటు పోవడాలు, ఫోన్లకి సిగ్నల్ లేకపోవడాలు, ఇలా టెన్షన్తో కూడుకున్న లైఫ్ ఈ 3 డేస్లో అయితే ఆవిడ ఇక్కడ గడిపారు. నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనకి నచ్చినట్లు జీవితం ఉండదండి. అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి 2 ఖచ్చితంగా చూడాలి. అప్పుడే ఒక మనిషి జీవితం ఫుల్ఫిల్ అవుతుందండి. నా ఫేస్కి ఫిలాసఫీలు సూట్ అవ్వలే, కానీ నేను టెన్షన్ పడ్డానండి చాలా. మా ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఆవిడేమో చుట్టం చుప్పుగా వీళ్ళ ఇంటికి వస్తే ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఆవిడ టెన్షన్ పడ్డారు. సో ప్రస్తుతానికైతే అమ్మవారి దయ వల్ల అందరం సేఫ్గానే ఉన్నాము. అందుకనే కొంచెం దింపేద్దామని చెప్పి ఇలా వెళ్తున్నాము. ఇక్కడ వాళ్ళకి వెళ్ళే రూట్లో అయితే వర్షపు నీరు అయితే తగ్గలేదండి. చూసారా, ఒక సముద్రంలోకి వెళ్తే ఎలా అయితే మనకి